ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ఆర్య బంధువులందరికీ నమస్కారం. ఆర్య సమాజ రెండవ నియమం గురించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనంతుడు, నిర్వికారుడు, అనాది, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అయి ఉన్నాడు. అతనిని ఉపాసించుటే యోగ్యము అని మనకు ఈ రెండవ నియమం తెలియజేస్తుంది. మహర్షి దయానందుల వారు ఆర్యుల ధర్మ గ్రంథమైన వేదము ద్వారా ఈశ్వరుని యొక్క వాస్తవిక స్వరూపాన్ని వర్ణించటం జరిగింది. పరమేశ్వరుడు పూర్ణుడు కనుక ఆయన జ్ఞానం ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. జ్ఞాన జ్ఞేయములకు ఆధారం పరమేశ్వరుడు అని మనం మొదటి నియమంలో చెప్పుకున్నాం. ఇక్కడ ముందుగా ఈశ్వరుడు అని ఉంది కనుక ఈశ్వర శబ్దానికి మనం అర్థం తెలుసుకుందాం. ఈశ ఐశ్వర్యే అను ధాతువు నుండి ఈశ్వర శబ్దము ఏర్పడింది. ఎవని యందు సత్య విచారశీల జ్ఞానము, అనంతమైన ఐశ్వర్యము ఉన్నాయో ఆయనకే ఈశ్వరుడు అని పేరు. పరమేశ్వరుడు ప్రపంచ పదార్థములను జీవుల కొరకు సృష్టించాడు అని యాథాతథ్యతో అర్థాన్ వ్యదదాత్ శాశ్వతీభ్యః సమాభ్యః అని యజుర్వేద మంత్రం ద్వారా చెప్పబడింది. ఈ ప్రపంచమంతా కూడా ఆయన ఐశ్వర్యమే. పరమేశ్వరునకు సృష్టించే జ్ఞానముతో పాటు పోషించే జ్ఞానము, లయం చేసే జ్ఞానం కూడా ఉన్నాయి కనుక ఇక్కడ అనంతమైన ఐశ్వర్యము, జ్ఞానము ఉన్నాయి అని ఇక్కడ దీని ద్వారా ఈశ్వర నామము సార్థకమవుతుంది. యో అస్యాధ్యక్ష అని ఋగ్వేద మంత్రం మనకి తెలియజేస్తుంది. అంటే పరమేశ్వరుడు ఈ విశ్వమునకు అధిపతి, నియామకుడు. పరమేశ్వరుడు ఈ విశ్వమునకు అధిపతి కనుక ఆయన యొక్క స్వరూపం కూడా ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ తర్వాత ఏం చెప్పబడింది అంటే ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములచే బాధింపబడడు కనుక పరమేశ్వరునికి ఇక్కడ సత్ స్వరూపుడు అని పేరు వచ్చింది. చైతన్య స్వరూపుడై జీవులకు సత్యాసత్యములను తెలియచేయువాడు కనుక పరమేశ్వరునికి ఇక్కడ చిత్ స్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు. స్వయముగా ఆనంద స్వరూపుడై ముక్తులు ఆయన యందు ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేకాకుండా ధర్మాత్ములైన జీవులకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు కనుక పరమేశ్వరుడు ఇక్కడ ఆనంద స్వరూపుడు. ఇక్కడ పరమేశ్వరుని సత్స్వరూపుడని చెప్పలేదు, సత్ చిత్ స్వరూపుడని చెప్పలేదు, సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పబడింది. ఇక్కడ సత్స్వరూపుడు అంటే ప్రకృతి జీవులు కూడా సత్స్వరూపులే. అట్లాగే జీవుడు సత్ చిత్ స్వరూపుడు. జీవునిలో సత్ చిత్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా జీవునిలో ఆనందం అనేది లేదు. అందుకే ఇక్కడ ప్రకృతి సత్స్వరూపుని, జీవుడు సత్ చిత్ స్వరూపుడు, పరమేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పబడింది. అంతేకాకుండా
ఈ విశేషణము ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే సృష్టికి మూల కారణాలు 3 ఉన్నాయి. అవి జీవుడు, ప్రకృతి, పరమాత్మ. అంతేకాకుండా ప్రకృతి జీవులు పరమేశ్వరుని అధీనంలో ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత నిరాకారుడు అంటే పరమేశ్వరునికి ఆకారం లేదు, శరీరాన్ని ధరించడు. సాకారుడు అయినప్పటికీ వ్యాపకుడు కాకపోతే సర్వజ్ఞత్వాది గుణములు ఆయన యందు ఘటింపవు. పరిమిత వస్తువు యొక్క గుణకర్మ స్వభావములు పరిమితంగానే ఉంటాయి. అందుకే ఇక్కడ ఈశ్వరుడు శరీర ధారణ చెయ్యడు. నిరాకారుడు కనుక ఈ జగత్తును సూక్ష్మ కారణము నుండి స్థూలాకారమునకు తీసుకొస్తున్నాడు పరమేశ్వరుడు. అపాణిపాదు జవను గ్రహీత పశ్యత్య చక్షు న శృణోత్య కర్ణః స వేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం. ఇది శ్వేతాశ్వేతరోపనిషత్తులో ఉంది. పరమేశ్వరునికి చేతులు లేవు, కానీ తన అనంత శక్తిచే ఈ సృష్టిని రచిస్తాడు, గ్రహిస్తాడు, పోషిస్తాడు. ఆయనకు కాళ్ళు లేవు, సర్వవ్యాపకుడు కనుక అన్నింటికంటే వేగవంతుడు. ఆయనకు కన్నులు లేవు, కానీ సమస్త బ్రహ్మాండాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. ఆయనకు చెవులు లేవు, అందరి మాటలు వింటాడు. ఆయనకు అంతఃకరణము లేదు, కానీ సమస్త జగత్తును గ్రహిస్తాడు. ఇక్కడ ఆయనను సంపూర్ణంగా తెలుసుకున్నవారు ఎవరూ లేరు. అందుకే ఇక్కడ పరమేశ్వరునకు సనాతనుడు, సర్వశ్రేష్ఠుడు, పూర్ణుడు అని మనకు ఇక్కడ ఉపనిషత్తు శ్లాఘిస్తుంది. తర్వాత సర్వశక్తిమంతుడు అని ఇక్కడ చెప్పబడింది. సర్వశక్తిమంతుడు అంటే జగత్తు ఉత్పత్తి, స్థితి, ప్రళయములు చేయుటయందు, జీవులకు కర్మల యొక్క ఫలాన్ని ఇచ్చుటయందు ఎవరి సహాయమును తీసుకొనడు. అంటే తన సామర్థ్యము చేతనే అన్ని కార్యములను చేస్తాడు కనుక ఇక్కడ పరమేశ్వరులకు సర్వశక్తిమంతుడు అని పేరు వచ్చింది. తర్వాత న్యాయకారి, న్యాయము, పక్షపాతరహిత ధర్మాచరణ మొనర్చుటయే ఆయన స్వభావము కనుక ఇక్కడ పరమేశ్వరునికి న్యాయకారిగా చెప్పబడ్డాడు. ఇప్పుడు న్యాయకారి అంటే తప్పు చేసిన వారిని తప్పక దండిస్తాడు కనుక తర్వాత ఇక్కడ దయాళువు అని విశేషణం చెప్పబడింది. అందరికీ అభయం ఇచ్చేవాడు, సత్యాసత్యములను సమస్త విద్యలను తెలుసుకున్నవాడు, సజ్జనులను రక్షించేవాడు, దుష్టులను యథాయోగ్యంగా దండించేవాడు కనుక ఇక్కడ పరమేశ్వరునకు దయాళువు అని పేరు వచ్చింది. న్యాయకారి, దయాళువు, తర్వాత అజన్ముడు. ఇక్కడ అజన్ముడు అంటే పరమేశ్వరునకు జన్మ లేదు, పుట్టుక లేదు. జన్మించిన వారికి నాశము, అంతము ఉంటుంది కనుక ఎవరికైతే ఈ 2 ఉంటాయో ఆయన సృష్టికర్తగా చెప్పబడడు కనుక ఇక్కడ పరమేశ్వరుని అజన్ముడు అంటారు. తర్వాత అనంతుడు. పరమేశ్వరుడు అజన్ముడు, జన్మ లేదు కనుక ఆయనకు అంతము కూడా లేదు. ఇక్కడ అంతము అంటే అవధి, మర్యాద అంటే పొడవు, పొట్టి, వెడల్పు లాంటి పరిమాణములు లేనివాడు కనుక పరమేశ్వరునకు ఇక్కడ అనంతుడు అని చెప్పబడింది. తర్వాత నిర్వికారుడు. నిర్వికారుడు అంటే వికారములు లేనివాడు, అంటే షడ్భావ వికార శూన్యుడు. ఈ 6 వికారములు ఏమిటి అంటే అస్థి అంటే ఉనికి, జాయతే అంటే పుట్టడం, వర్ధతే పెరగటం, విపరిణిమతే మార్పు చెందటం, క్షీయతే క్షీణించటం, వినశ్యతి నాశనము చెందటం. అంటే ఈ 6 కూడా పదార్థములకు కలిగినటువంటి వికారములు. ఏ విధంగా అంటే విత్తనములో వృక్షము అస్థి ఉంది, ప్రకృతి జలముల సంయోగము వలన అది పుడుతోంది. తర్వాత వర్ధతే పెరుగుతోంది, తర్వాత విపరిణిమతే మార్పు చెందుతోంది, తర్వాత క్షీయతే క్షీణిస్తోంది, తర్వాత నశిస్తుంది. కానీ పరమేశ్వరుడు అనంతుడు, అజన్ముడు కనుక ఆయనకు ఇట్లాంటి వికారములు ఏమీ లేవు. పరమేశ్వరుడు ఏకరసుడు, సర్వజ్ఞుడు. జీవునిలో కూడా ఈ వికారములు ఏమీ లేవు, కానీ శరీర సంయోగముతో జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు పొందుతూ ఉంటాడు, శరీరాన్ని ధరిస్తాడు కనుక ఈ వికారములన్నీ కూడా శరీరానికి ఉంటాయి కనుక పరమేశ్వరునికి ఈ అవస్థలు ఏమీ లేవు కనుక ఇక్కడ పరమేశ్వరుడు నిర్వికారుడుగా చెప్పబడ్డాడు. అనంతుడు, నిర్వికారుడు, తర్వాత అనాది అంటే పరమేశ్వరునికి ఆది లేదు, కారణము లేదు. ఇక్కడ కారణ పదార్థము నుండి కార్య పదార్థములు ఏర్పడతాయి.
ఈ రెండింటికి సంబంధించినవి ప్రాకృతిక పదార్థములు కనుక ప్రాకృతిక పదార్థములకు ఆది ఉంటుంది. ఎప్పుడైతే ఆది ఉంటుందో అంతం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ పరమేశ్వరుడు అనాదిగా చెప్పబడ్డాడు. తర్వాత అనుపముడు. అనుపముడు అంటే సాటి లేనివాడు, అంటే తనకు సమానుడు అధికుడు ఎవరు లేరు. ఇక్కడ సమానుడు అధికుడు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఈ సృష్టిలో మనకి నియమబద్ధత కనిపించదు. ఘర్షణ అంటే ఒకరు సృష్టిస్తే ఒకరు లయం చేస్తూ ఉంటారు కనుక ఇక్కడ ఘర్షణ అనేది ఉంటుంది. కనుక ఈ జగత్తును కనుక మనం చూస్తూ ఉంటే, ఈ నియమబద్ధతను మనం చూస్తూ ఉంటే ఇక్కడ పరమేశ్వరుడు ఒక్కడే అధిపతి అని మనకు తెలుస్తుంది. కనుక పరమేశ్వరునికి అనుపముడు, ఆయనకు సాటి ఎవరు లేరు అని చెప్పబడింది. తర్వాత సర్వాధారుడు. పరమేశ్వరుడు సమస్త జగత్తుకు ఆధారము. ఈ ప్రపంచంలో పదార్థాలన్నీ కూడా చలిస్తూ ఉంటాయి. చలించే పదార్థములకు చలించని పదార్థము ఒకటి ఆధారంగా ఉండాలి. అది ఏ పరమేశ్వరుడు. ఏ విధంగా అంటే ఊయల ఊగుతూ ఉంటుంది, దానికి కదలని దూలం ఆధారం. రైలు పెరగడుతూ ఉంటుంది, దానికి కదలని పట్టాలు ఆధారం. అదేవిధంగా చలించే పదార్థములకు అచలుడైన పరమేశ్వరుడు ఆధారంగా ఉన్నాడు. అంటే ఇక్కడ పరమేశ్వరుడు జగదాధారుడు. ఈ పృథివ్యాది సమస్త లోకములను ధరిస్తున్నాడు, వాటిని స్థిరంగా ఉంచుతున్నాడు. ఏదైనా ఒకటికొకటి తాకినా కూడా నష్టం జరుగుతుంది కనుక ఇక్కడ పరమేశ్వరుడు సర్వాధారుడుగా చెప్పబడ్డాడు. తర్వాత సర్వేశ్వరుడు అంటే ఈ విశ్వమునకు ఆధారమే కాకుండా ఆధిపత్యం కూడా వహిస్తున్నాడు పరమేశ్వరుడు. సర్వ ప్లస్ ఈశ్వరుడు అంటే ఈ విశ్వమునకు అధిపతి నియామకుడు పరమేశ్వరుడు. ప్రకృతిని తన వశమునందుంచుకొని జగత్ రూపముగా పరిణమింపజేస్తున్నాడు. అట్లాగే జీవులకు కర్మ ఫలాలను ఇస్తున్నాడు. సర్వాధారత్వము సర్వేశ్వరత్వము ఇవి రెండు కూడా పరమాత్మకు స్వయం సిద్ధమని మనం గ్రహించాలి. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అని మనకి మాండూక్యోపనిషత్తు తెలియచేస్తుంది. తర్వాత సర్వవ్యాపకుడు అంటే పరమేశ్వరుడి సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. పరమేశ్వరుడు వ్యాపించి ఉండకపోతే ఈ విశ్వమును సృజించలేడు. సృష్టికర్త లేకపోతే సృష్టి కార్యము జరగదు. అందుకే సృష్టికర్త వ్యాపించి ఉండక తప్పదు. సర్వవ్యాపకుడు కాకపోతే సర్వజ్ఞుడు కాలేడు, సర్వాధారుడు కాలేడు, సర్వేశ్వరుడు కూడా కాలేడు. పరమేశ్వరుడు అణువున వ్యాపించి ఉన్నాడు కనుక ఆయనకు సర్వవ్యాపకుడు అని మనం చెప్పుకోవాలి. తర్వాత సర్వాంతర్యామి అంటే సమస్త ప్రాణిరూప జగత్తు అప్రాణిరూప జగత్తునంతటా కూడా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉండటమే కాకుండా దానిని నియమిస్తున్నాడు కనుక ఇక్కడ పరమేశ్వరునికి సర్వాంతర్యామి అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ సూక్ష్మమైన ప్రకృతి జీవులలో కూడా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. లోపల వెలుపల అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి బాహ్య వ్యాపకత్వంతో పాటు అంతర్వ్యాపకత్వం కూడా మనం దీన్ని ఇక్కడ ఉంది అని మనం గ్రహించాలి. అంతేకాకుండా అంతటా వ్యాపించి ఉండటమే కాకుండా దీన్ని నియమించేవాడు పరమేశ్వరుడు కనుక ఇక్కడ సర్వాంతర్యామి అనే విశేషణము దీనికి వర్తిస్తుంది. సర్వాంతర్యామి కాకపోతే పరమేశ్వరుడు జీవుల మనసులో ఉన్నటువంటి దోషములను తెలుసుకోలేడు, గ్రహించలేడు. గ్రహించకపోతే న్యాయకారి కాలేడు, కర్మఫలదాత కూడా కాలేడు. అంటే ఇక్కడ సర్వేశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి. తర్వాత అజరుడు. అజరుడు అంటే జర అంటే ముసలితనము. పరమేశ్వరునికి వృద్ధాప్యం లేదు, ముసలితనం లేదు. బాల్యము, యవ్వనము, కౌమారము, జర అంటే ముసలితనము, మరణము ఇవి కేవలం నిత్య పదార్థములకు మాత్రమే ఉంటాయి. ఈ శరీరానికి సంబంధించిన అవస్థలు. పరమేశ్వరుడు నిత్యుడు కనుక ఆయనకు ఈ అవస్థ ఏది ఉండదు కనుక ఇక్కడ పరమేశ్వరుడు అజరుడుగా చెప్పబడ్డాడు. తర్వాత అమరుడు. అమరుడు అంటే పరమేశ్వరునికి ముసలితనం లేదు కనుక ఇక్కడ మరణం కూడా లేదు కనుక పరమేశ్వరునికి అమరుడు అని పేరు. అజరుడు, అమరుడు, అభయుడు. పరమేశ్వరుడు ఎవ్వరికీ భయపడడు. భయం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే రెండవ వాడు ఉంటేనే భయం కలుగుతుంది. ఆ రెండవ వాడు కూడా తనకు సమానంగా కానీ అధికంగా కానీ ఉంటేనే ఆ భయం అనేది కలుగుతుంది. ఇక్కడ పరమేశ్వరునికి సమానుడు కానీ అధికుడు కానీ ఎవరు లేరు కనుక పరమేశ్వరుడు ఇక్కడ అభయుడుగా చెప్పబడ్డాడు. ఇక్కడ పరమేశ్వరుడు న్యాయకారి కనుక సమస్త సజ్జనులు కూడా పరమేశ్వరునికి భయపడరు కనుక ఇక్కడ పరమేశ్వరుడు కూడా అభయుడుగా చెప్పబడ్డాడు. అమరుడు, అభయుడు, తర్వాత నిత్యుడు. ఇక పరమేశ్వరుడు నిశ్చలుడు.
నిత్యుడు, ఎప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. పరమేశ్వరుడు నిత్యుడు, అట్లాగే ప్రకృతి జీవులు కూడా నిత్యులే. కానీ పరమేశ్వరునిలో ఇక్కడ అనంతమైన నిత్యత్వము ఇక్కడ ఉంది, అనంత విలక్షణమైన నిత్యత్వం పరమేశ్వరునిలో ఇక్కడ ఉంది. ప్రకృతి నిత్యము అయినప్పటికీ కూడా అది పరిణమిస్తూ ఉంటుంది, కానీ పరమేశ్వరునిలో పరిణామం కానీ వికారములు కూడా లేవు. అట్లాగే జీవుడు కూడా చేతనుడు, నిత్యుడు. కానీ పరమేశ్వరులో ఈ వికారం అంటే ప్రకృతికి బద్దురవుతూ ఉంటాడు జీవుడు, పరమేశ్వరునికి అట్లాంటి వికారములు ఏమీ లేవు కనుక ఇక్కడ పరమేశ్వరుడు నిత్యుడుగా చెప్పబడ్డాడు. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం, నిత్యులలో నిత్యుడు, చేతనులలో చేతనుడు అని మనకి కఠోపనిషత్తు తెలియజేస్తుంది. తర్వాత పవిత్రుడు అంటే పరమేశ్వరుడు శుద్ధుడు, పవిత్రుడు. అంతేకాకుండా తన జ్ఞానము ద్వారా ఇతరులను పవిత్రులు చేస్తున్నాడు. పరమేశ్వరుడు న్యాయకారి, దయాళువు కనుక జీవులు చేసినటువంటి కర్మలకు ఫలితం ఇస్తున్నాడు కనుక అందరిని కూడా ఆ విధంగా ఫలితం ఇచ్చి పవిత్రం చేస్తున్నాడు కనుక ఇక్కడ పరమేశ్వరునికి పవిత్రుడు అని పేరు వచ్చింది. తర్వాత సృష్టికర్తృత్వము ఈశ్వరుని పని. పరమేశ్వరునికి సృష్టించే జ్ఞానముతో పాటు లయం చేసే జ్ఞానము, పోషించే జ్ఞానము, లయం చేసే జ్ఞానం కూడా ఉన్నాయి కనుక ఇక్కడ జగదుత్పత్తి స్థితి ప్రళయములు ఈశ్వరాధీనములు. ఇక్కడ మనం సృష్టిని కనుక పరిశీలించినట్లయితే ఈ సృష్టి నియమబద్ధంగా నడుస్తుంది. సూర్య చంద్రాది నక్షత్రములు, గ్రహములు, ఉపగ్రహములు అవన్నీ కూడా గతి తప్పకుండా చరిస్తున్నాయి. అదేవిధంగా మనం శరీరాన్ని కూడా చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి నాడులు, నరములు, ఎముకల కూర్పు, వాటిలో మన శరీరంలో ఉన్నటువంటి భాగములు ఇవన్నీ కూడా సూక్ష్మ నాడులు, వీటన్నింటినీ చూసినట్లయితే పరమేశ్వరుని కళాపోషణము, అద్భుత సృష్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడికి పరమేశ్వరుడు అందుకే ఇక్కడ సృష్టికర్తగా చెప్పబడ్డాడు. అంతేకాకుండా పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, న్యాయకారి, దయాళువు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అనే విశేషణములచే సగుణుడుగాను, అజన్ముడు, అమరుడు, అభయుడు, అనంతుడు అని విశేషణములచే పరమేశ్వరుడు నిర్గుణుడుగాను, అంటే ఈ విధంగా మనకు పరమేశ్వర సగుణ నిర్గుణ స్వరూపం కూడా మనకు ఈ నియమంలో స్పష్టపరచబడింది. ఇంక చివరిగా ఏం చెప్పబడింది అంటే అతనినే ఉపాసించుట యోగ్యము అని చెప్పబడింది. అంటే ఇక్కడ మనం పరమేశ్వరుని ఉపాసించుటకు అంటే ఎవరిని ఉపాసించాలి అంటే ఇక్కడ కస్మై దేవాయ హవిషా విధేమ అని మనకి ఋగ్వేద మంత్రం తెలియజేస్తుంది. అంటే ఏ దేవుని మనం భక్తితో నమస్కరించాలి, ఏ దేవునికి మనం భక్తితో నమస్కరించాలి అంటే సుఖస్వరూపుడైన పరమేశ్వరునికే మనం భక్తితో నమస్కరించాలి. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవతలు అంటే ఇక్కడ జడదేవతలు ఉన్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ కూడా జడదేవతలు. అంతేకాకుండా జీవులలో చేతన దేవతలు అంటే విద్వాంసోవై దేవాహ, విద్వాంసులను కూడా దేవతలు అంటారు. అట్లాగే ఇక్కడ పరమేశ్వరుడు కూడా దివ్య గుణముల గల పరమేశ్వరుడు కూడా దేవ శబ్దవాచ్యుడే. అంటే ఇక్కడ మనం జడదేవతలు, చేతన దేవతలు. మనం ఎవరిని ఉపాసించాలి అంటే ఇక్కడ కస్మై దేవాయ హవిషా విధేమ అంటే సుఖస్వరూపుడైన ఆ పరమేశ్వరునే ఉపాసించాలి. మనం ఎందుకు ఉపాసించాలి అంటే సాధకుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు అంటే శాశ్వతమైన సుఖాన్ని, మోక్షాన్ని కోరుకుంటున్నాడు. ఆ సుఖము, ఆ మోక్షము, ఆనందం ఎవరిలో ఉంది అంటే ఆ పరమేశ్వరులోనే ఉంది కనుక ఆయననే ఉపాసించాలి. అంటే మనం ఎట్లా ఉపాసించాలి అంటే యమనియమాది యోగాంగాలను అనుష్ఠించాలి. ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు ఏకాంతంలో ఆసనం వేసుకుని ఏకాంతంలో కూర్చుని మనస్సును నాభి ప్రదేశమందు కానీ, కంఠమందు కానీ, శిఖయందు కానీ ఏకాగ్రపరిచి ఆత్మ పరమాత్మల వివేచనం చేయాలి. పరమాత్మ యందు మగ్నుడు కావాలి. ఈ విధంగా చేసినట్లయితే మనస్సు, అంతఃకరణము పవిత్రములవుతాయి. జ్ఞానము ప్రతిదినం కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. దీని ఫలం ఏమిటి అంటే చలిచే బాధితుడైన పురుషుడు అగ్నిని సమీపిస్తే ఆ చలి ఏ విధంగా అయితే దూరం అవుతుందో అదేవిధంగా పరమేశ్వరుని సమీపించినటువంటి మానవులు సమస్త దుఃఖాలు, దోషములు పోతాయి. పరమేశ్వరుని గుణకర్మ స్వభావం వలె వారి గుణకర్మ స్వభావములు కూడా పవిత్రములవుతాయి. అంతేకాకుండా పర్వతమంతటి దుఃఖం ప్రాప్తించినా కూడా సహించే శక్తి కలుగుతుంది. అంతేకాకుండా పరమేశ్వరుడు మనకి ప్రపంచంలో ఎన్నో పదార్థాలను మన సుఖం కొరకు సృష్టించాడు కనుక ఆయన యందు మనం ఎప్పుడూ కూడా
కృతజ్ఞులం కావాలి, కృతజ్ఞులం కాకూడదు. సపర్యగా చుక్రమకాయ మవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాథాతథ్యతో అర్థాన్ వ్యథదాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. అనంత శక్తియుక్తుడు, అజన్ముడు, సర్వవ్యాపకుడు, సర్వాధారుడు, అనాది స్వరూపుడగు పరమేశ్వరుడు ఈ సృష్ట్యాదిలో మానవుల కొరకు వేద విద్యలను ప్రకాశపరిచాడు. అందుకే అట్లాంటి పరమేశ్వరుని మనం ఉపాసించాలి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ త్వమేవ విదిత్వాది మృత్యుమేతి నాణ్యబంధ విద్యతే అయనాయ. మనకు యజుర్వేద మంత్రం అంటాం. అంటే పరమేశ్వరుడు అందరికంటే కూడా గొప్పవాడు, స్వయంగా ప్రకాశించేవాడు, అవిద్యాంధకార రహితుడు. మరణాది దుఃఖం నుండి ధరించాలంటే అందరూ కూడా ఆ పరమేశ్వరుని ఉపాసించాలి. ఈ విధంగా ఈ 2వ నియమం ద్వారా పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు తెలియజేయబడ్డాయి. ఈ విధంగా పరమేశ్వరుని గుణకర్మ స్వభావాలను మనం మననం చేస్తూ ఉంటే పరమాత్మ యొక్క స్వరూపం మనకి ఎక్కువగా బోధపడుతుంది. అట్లాంటి పరమాత్మ తత్వాన్ని మన అందరం కూడా ఉపాసించాలని, మన జన్మను తరింపచేసుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు.